పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మోదీమయ భారత్ అప్రహిత కాషాయ కేతనం, ఆసిత్ హిమాచలం మోదీ ప్రపంచనం, మినీ భారతంలోనూ కమల వికాసం, బెంగాల్లో దీదిని వెనక్కి నెట్టిన మోదీ మంత్రం, అస్సాం పుదుచ్చేరి కైవసం. భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ సరికొత్త చరిత్రను లిఖించింది. దశాబ్దాల కాలంగా ప్రాంతీయ పార్టీల కంచుకోటలుగా ఉన్న రాష్ట్రాల్లో సైతం కాషాయ జెండా రెపరెపలాడుతుంది. ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రజల్లో ఉన్న అంచలంచల విశ్వాసం దేశాన్ని ఒకే రంగులోకి మార్చివేస్తుంది. పార్టీ ప్రధాన కార్యాలయం విడుదల చేసిన తాజా రాజకీయ ముఖచిత్రం దేశవ్యాప్తంగా కమల వికాసాన్ని కళ్లకు కడుతుంది. ఉత్తరాది మంచు శిఖరాల నుంచి దక్షిణాది సముద్ర తీరాల దాకా, పడమర ఎరాడి ప్రాంతం నుంచి తూర్పు సరిహద్దుల వరకు భరతావని ఇప్పుడు కాషాయ శోభను సంతరించుకుంది. జాతీయవాదం, అభివృద్ధి అనే రెండు పట్టాలపై సాగిన మోదీ రథయాత్ర విపక్షాల కోటలను తుత్తునీయలను చేసింది. ఈ అసాధారణ గెలుపు దేశ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేసి సరికొత్త సమీకరణాలకు తెరలేపింది. ఉత్తర భారతదేశంలో బీజేపీ ప్రపంచం యథావిధిగా కొనసాగింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి కీలక రాష్ట్రాల్లో పార్టీ క్లీన్ స్విప్ దిశగా అడుగులు వేసింది. డబుల్ ఇంజన్ సర్కార్ పనితీరు ఇక్కడ విజయానికి ప్రధాన సూత్రంగా నిలిచింది. గుజరాత్లో దశాబ్దాలుగా ఉన్న ఆధిపత్యాన్ని పార్టీ మరింత పటిష్టం చేసుకుంది. ఉత్తరాది ఓటర్లు అభివృద్ధికి, సంస్కృతికి పెద్దపీట వేయడం వల్ల విపక్షాల వ్యూహాలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. ప్రతిపక్షాల విమర్శలను ప్రజలను తిప్పికొడుతూ మోదీ వైపు మొగ్గు చూపారు. ఢిల్లీ పీఠంపై పట్టు సాధించడంతో ఈసారి రాష్ట్రాల పాత్ర మరోసారి నిర్ణయాత్మకమైంది. కేవలం హిందీ బెల్ట్ మాత్రమే కాకుండా పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో సైతం పార్టీ తన ఉనికిని చాటుకుంది. తూర్పు తీరంలో మారిన రాజకీయ సమీకరణాలు, పశ్చిమ బెంగాల్లో బీజేపీ సాధించిన ఫలితాలు దేశ రాజకీయాలను విస్మయానికి గురిచేశాయి. తృణమూల్ కాంగ్రెస్ కంచుకోటలు బద్దలు కొడుతూ కమలం భారీగా మేజాటితో బెంగాల్ను సొంతం చేసుకుంది. మమతా బెనర్జీ ప్రాబల్యానికి గట్టి పోటీనిస్తూ ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకోవడం విశేషం. గంగా తీరంలో వీచిన ఈ కాషాయ గాలులు తూర్పు భారతదేశంలో పార్టీకి కొత్త ఊపిరిని పోశాయి. బెంగాల్ ఓటర్లు మార్పు కోరుకుంటున్నారనే విషయాన్ని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడ సాధించిన విజయాలు జాతీయ రాజకీయాల్లో బీజేపీ స్థానాన్ని మరింత సుస్థిరం చేశాయి. ఈశాన్య రాష్ట్రాల్లో సైతం చిన్న చిన్న పార్టీలను కలుపుతూ బీజేపీ తన ప్రాబల్యాన్ని స్థిరపరచుకుంది. ఒడిశా ఫలితాలు బీజేపీ ప్రస్థానంలో ఒక సువర్ణ అధ్యాయంలా నిలిచిపోతాయి. గత 2 దశాబ్దాలుగా నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బీజేడీకి ఎదురు లేకుండా సాగిన పాలన ఇక్కడ అడ్డుకట్టగా పడింది. తొలిసారిగా ఒడిశాలో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా దూసుకెళ్లడం మోదీ హవాకు నిదర్శనం. జగన్నాథుడి ఆశీస్సులతో కాషాయ జెండా ఎగరడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రాంతీయ పార్టీలను ఎదిరించి జాతీయ పార్టీగా అక్కడ తన సత్తా చాటుకోవడంలో బీజేపీ సఫలమైంది. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరడం ఒడిశా ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంది. తూర్పు తీరంలో విశాఖ నుండి కొలకత్తా వరకు ఇప్పుడు ఎన్డీఏ ప్రాబల్యం స్పష్టంగా కనిపిస్తుంది. దక్షిణాది అడ్డంకులపై విజయబేరి దక్షిణాది రాష్ట్రాల్లో సైతం బీజేపీ తన ముద్రను వేయగలిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మిత్రపక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. కూటమి విజయంలో బీజేపీ భాగస్వామ్యం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. తెలంగాణలో గతంలో పోలిస్తే తన సీట్ల సంఖ్యను పెంచుకోవడం ద్వారా దక్షిణాదిలో పార్టీ విస్తరణ స్పష్టమైంది. కర్ణాటకలో పట్టును నిలుపుకుంటూనే ఇతర రాష్ట్రాల్లో పాగా వేయడం వల్ల దక్షిణాది అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోయాయి. కేరళ, తమిళనాడులో సైతం ఓట్ల శాతంతో వృద్ధిని నమోదు చేయడం భవిష్యత్తు మార్పులకు సంకేతంగా నిలుస్తుంది. దక్షిణాది ప్రజల మనసులో గెలుచుకోవడంతో మోదీ సామాజిక వ్యూహాలు ఫలించాయి. దేశంలోని సుమారు 65% పైగా భూభాగం ఇప్పుడు ఎన్డీఏ పాలనలో ఉంది. భారత్ మ్యాప్ను గమనిస్తే గత 10 ఏళ్లలో బీజేపీ ఎంతటి ప్రగతిని సాధించిందో అర్థమవుతుంది. కేవలం ఒక ప్రాంతానికో లేదా ఒక వర్గానికో పరిమితం కాకుండా అఖండ భరతావనిలో అత్యధిక జనాభా మద్దతు పొందిన పార్టీగా అవతరించింది. మహిళా ఓటర్లు, యువత, పేద వర్గాల అండదండలే ఈ విజయానికి ఊతమిచ్చాయి. వికసిత భారత్ లక్ష్యంగా సాగుతున్న ప్రయాణానికి ప్రజలు ఈ తీర్పు ద్వారా ఆమోదముద్ర వేశారు. మోదీ గ్యారంటీ అనే నినాదం క్షేత్రస్థాయిలో బలంగా పనిచేస్తుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. జాతీయ భద్రత, ఆర్థిక వృద్ధి వంటి అంశాలపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ఈ ఫలితాలు బలపరిచాయి. విపక్షాల వైఫల్యం, మోదీ చరిష్మా, జాతీయ స్థాయిలో విపక్షాల కూటమి విఫలమవ్వడం బీజేపీకి సానుకూల అంశంగా మారింది. బలమైన ప్రత్యామ్నాయ నాయకత్వం లేకపోవడం, మోదీ చరిష్మా ముందు విపక్షాల వ్యూహాలు పారకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. హిమాచల్ ప్రదేశ్ నుంచి కన్యాకుమారి వరకు భారత రాజకీయాలు ఇప్పుడు ఒక కేంద్రం చుట్టూ తిరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతిష్ట పెరగడం సామాన్య ఓటర్లను ప్రభావితం చేసింది. మౌలిక సదుపాయాల కల్పనలో వేగం పెరగడం వల్ల ప్రజలు స్థిరమైన ప్రభుత్వం వైపు మొగ్గు చూపారు. కుల సమీకరణాల కంటే అభివృద్ధి ఎజెండాకే ఓటర్లు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ అద్భుతమైన గెలుపుతో కేంద్ర ప్రభుత్వం మరింత ఆత్మవిశ్వాసంతో కఠిన నిర్ణయాలు తీసుకునే వీలు కలిగింది.
బీజేపీ తాజాగా విడుదల చేసిన కాషాయం యాప్ దేశ ప్రజల నాడిని ప్రతిబింబిస్తుంది. రాష్ట్రాల వారీగా ఉన్న వ్యత్యాసాలను అధిగమిస్తూ జాతీయ భావంపై ప్రజలు ఏకతాటిపైకొచ్చారు. రాబోయే 5 ఏళ్ల కాలంలో దేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి ఈ రాజకీయ స్థిరత్వం ఎంతో కీలకం కానుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.